హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో తెలియజేస్తున్నానండి. స్త్రీ జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయాల్లో గర్భధారణ ఒకటి. 9 నెలలు గర్భధారణలో శారీరకంగా మానసికంగా చిన్న చిన్న సమస్యలను గురి అవ్వడం సహజం. వీటన్నిటికీ కారణం తీసుకోవాల్సిన ఆహారం తీసుకోకపోవడం. ప్రెగ్నెన్సీ టైంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మీదే మన బిడ్డ జీవితం ఆధారపడి ఉంది కాబట్టి. 9 నెలలు కూడా బలమైన ఆహారం తీసుకుంటే చక్కని తెలివైన బిడ్డ పుడుతుంది. బిడ్డకి చక్కని ఐక్యూ ఉంటుంది, హెల్తీగా పుడుతుంది. మీరు తినే ఆహారంలో ప్రోటీన్స్, మినరల్స్, ఐరన్, విటమిన్స్ అన్నీ కలిపిన ఆహారం తీసుకోవాలి. తద్వారా మీ హెల్త్ బాగుంటుంది, మీ యొక్క బిడ్డ కూడా హెల్తీగా ఉంటుంది. డెలివరీ అయ్యాక కూడా బోన్ స్ట్రెంగ్త్ కావాలి, మనకి బ్లడ్ లూజ్ అవుతుంది కాబట్టి ఐరన్ కావాలి. బిడ్డకి పాలు ఇస్తారు కాబట్టి డెలివరీ అయ్యాక 6 months వరకు మీరు ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ మీదే బేబీ యొక్క లైఫ్ ఆధారపడుతుంది. కాబట్టి మీరు 9 నెలలు తీసుకునే ఫుడ్ కేర్ని బట్టి మీ ఫుల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ డైట్లో ఖచ్చితంగా 8 ఎలిమెంట్స్ ఉండాలి. ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3, బి కాంప్లెక్స్, ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఐరన్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి. ఎందుకంటే తల్లికి బ్లడ్ తక్కువైతే నీరసం వస్తుంది, డెలివరీ టైంలో పెయిన్స్ వస్తాయి, శక్తి ఉండదు. ఐరన్ వాల్యూ సరిగా లేకపోతే తల్లిపాలు సరిగా రావు, తల్లిపాలు ఇవ్వడం కష్టమవుతుంది. ఖచ్చితంగా ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. డాక్టర్ ట్యాబ్లెట్ రూపంలో ఐరన్ని అందిస్తారు. అదేవిధంగా మనం ఆహారం రూపంలో కూడా ఐరన్ని తీసుకోవాలి. 2 types ఆఫ్ ఐరన్స్ ఉంటాయి. హెమీ ఐరన్, నాన్ హెమీ ఐరన్. అంటే నాన్ వెజ్ ఐటమ్స్, లీఫీ వెజిటేబుల్ ఐటమ్స్, చికెన్, ఎగ్, మటన్ వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్యారెట్, టమాటా, కొత్తిమీర, పాలకూర, బీన్స్, పొటాటో, యాపిల్ ఇలాంటి వాటిలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లంలో కూడా రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. కాబట్టి రాగి జావలో బెల్లం వేసుకొని తినొచ్చు, లేదా పాలల్లో షుగర్కి బదులు బెల్లం వేసుకొని తినవచ్చు, బెల్లం పాయసం చేసుకొని తినొచ్చు, పల్లి చిక్కీలైనా చేసుకొని తినొచ్చు. బనానాలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 1 లేదా 2 బనానాలను తినొచ్చు రోజు. అరటిపండులో పౌష్టిక ఆహార విలువలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ మోషన్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. యాపిల్ తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, బ్రెడ్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. ఈ విధంగా పౌష్టిక ఆహారం తింటే బిడ్డ హెల్తీగా ఉంటుంది. చేప కూడా, ఫిష్ కూడా తినొచ్చండి. ఫిష్లో డి విటమిన్, సి విటమిన్ ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెక్స్ట్ విటమిన్ సి కూడా తీసుకోవచ్చండి. ప్రెగ్నెంట్ లేడీస్ నిమ్మకాయని ఎక్కువగా యూజ్ చేయాలండి. అంటే మజ్జిగలో కానీ ఏదైనా కర్రీలో కానీ వేసుకొని తినొచ్చండి. ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చు, నిమ్మజాతి ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చండి. లెమన్ వాటర్ తాగొచ్చండి. లెమన్ ఎక్కువగా యూజ్ చేస్తే చాలా మంచిదండి. జామకాయ కూడా తినొచ్చండి. బాదం పప్పులు రాత్రి నానబెట్టుకొని తెల్లవారు తింటే చాలా మంచిదండి. అదేవిధంగా డేట్స్ కూడా తినొచ్చండి. యాపిల్ ముక్కల్ని కానీ జ్యూస్ కానీ తాగొచ్చండి. యాపిల్లో రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. యాపిల్ని కూడా తీసుకోవచ్చండి. ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనదండి. మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునడానికి ముందే డాక్టర్లు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని ఇస్తారండి. ప్రెగ్నెన్సీ లేడీస్ కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలండి. ఎందుకంటే బేబీ మంచి వెయిట్తో పుడుతుందండి ఫోలిక్ యాసిడ్ని తీసుకుంటే. ఒకవేళ తీసుకోకపోతే అబార్షన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అందుకని కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని, ఫుడ్స్ని తినాలండి. ఫోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్స్ అండి బీట్రూట్, బెండకాయ, స్వీట్ కార్న్, ఆరెంజ్, ఆల్మండ్స్ అండ్ క్యారెట్. బాదం పప్పులండి, బాదం పప్పులు కూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అవి నానబెట్టుకొని తినాలండి. ఫోలిక్ యాసిడ్ని తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంటుందండి. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని తీసుకుంటే బేబీకి ఇంటెలిజెంట్, మీకు తెలివైన బేబీ పుట్టాలంటే ఫ్లక్స్ సీడ్స్ని తీసుకోవాల్సిందండి. ఫ్లెక్స్ సీడ్స్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి మజ్జిగలో వేసుకోవచ్చండి, లేదా ఏదైనా కర్రీలో అయినా వేసుకొని తినొచ్చండి. వాల్నట్స్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఈ వాల్నట్స్ కూడా తినడం వల్ల బేబీ మంచిగా తెలివిగా పుడుతుందండి.
మీకు తెలివైన బిడ్డ పుట్టాలంటే వాల్నట్స్ తినాల్సిందే అండి. అవిసె గింజలు కూడా తినాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కాల్షియం కూడా మంచిగా తీసుకోవాలండి. ఎందుకంటే బిడ్డ యొక్క మెదడు, బోన్స్, పళ్ళు, నరాలు అన్నీ ఫామ్ అవ్వడానికి కాల్షియం ఎంతో ఉపయోగపడుతుందండి. పొట్టలో ఉన్న బేబీకి చాలా యూజ్ అవుతుందండి కాల్షియం తీసుకోవడం వల్ల. డాక్టర్ కాల్షియంని టాబ్లెట్ రూపంలో ఇస్తారు. మనం ఫుడ్ కూడా తీసుకోవాలండి. మిల్క్, పెరుగు, చీజు, నువ్వులు 2 నుంచి 3 గ్లాసులు పాలు తీసుకోవచ్చండి. అదేవిధంగా క్యాబేజ్, ఆరెంజ్ జ్యూస్, పాలకూర, బాదం పప్పులు వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. బాదం పప్పుల్ని నానబెట్టి మార్నింగ్ తినాలండి. ఈ 9 నెలలు కూడా హెల్తీ బేబీ పుట్టాలంటే బాదం పప్పులను కంపల్సరీగా తినాలండి. కాల్షియం, ఐరన్ టాబ్లెట్ని ఒకేసారి వేసుకోకూడదండి. మీ డాక్టర్ చెప్పినట్టు వేసుకోవాలండి. ప్రెగ్నెంట్ లేడీస్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని కూడా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా పప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోధుమల్లో ఉంటుంది కాబట్టి అన్నం, పప్పు కాంబినేషన్లో తినాలండి. అదేవిధంగా పన్నీర్లో కూడా ఉంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్లో కూడా ఉంటుందండి. మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు, పెరుగు ఇలాంటి వాటిలో ఉంటుందండి. మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. వీటన్నిటితో పాటు వాటరు, పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలండి. మీరు ఎంత హెల్తీగా ఫుడ్ ఉంటారో బేబీ కూడా అంత హెల్తీగా ఉంటుందండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవాల్సిన పౌష్టికాహారం టాప్ 20 ఫుడ్స్ గురించి తెలియజేస్తున్నానండి. ప్రెగ్నెన్సీ టైంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు తీసుకున్న ఆహారం మీద బిడ్డ జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ 9 నెలలు కూడా బలమైన ఆహారం తీసుకుంటే చక్కని తెలివైన బిడ్డ పుడుతుంది. బిడ్డకి చక్కని ఐక్యూ ఉంటుంది. హెల్తీ బిడ్డ పుడుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ దానిమ్మకాయ అండి, పోమోగ్రానైట్. దీంట్లో రిచ్ ఆఫ్ యాంటీ యాసిడ్స్ ఉంటాయండి. దీనివల్ల నీరసం తగ్గించి స్ట్రెంగ్త్ని, ఇమ్యూనిటీని పెంచుతుంది. జామకాయను కూడా తీసుకోవాలండి. జామకాయ చాలా మంచిదండి, డైజెషన్కి యూజ్ అవుతుంది. ఇందులో రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుందండి. జామకాయను కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. కొంతమందికి వాంతులు కూడా అవుతాయి కాబట్టి వాటర్కి సంబంధించిన ఫ్రూట్స్ని తీసుకోవాలండి. అంటే వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ లాంటివి తీసుకోవాలి. వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. అదేవిధంగా కొన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. అందుకని వాటర్ కంటెంట్ని ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ లాంటివి కూడా తీసుకోవచ్చండి. మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావు. ప్రెగ్నెన్సీ టైంలో పాలకూరను కూడా ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే పాలకూరలో పోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ పాలు కూడా ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇది బేబీ యొక్క కండరాలని, మెదడుని, పళ్ళని, బోన్స్ని అన్నీ ఫామ్ అవ్వడానికి కాల్షియం ఎంతగానో యూజ్ అవుతుంది. అందుకని పాలని ఎక్కువగా తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే పాలల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా పెరుగును కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మీకు తెలివైన బేబీ పుట్టాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫ్లెక్స్ సీడ్స్ని తినాలి. ఈ ఫ్లెక్స్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి మజ్జిగలో కానీ కర్రీలో కానీ వేసుకొని తినాలి. ఒమేగా 3 వాల్నట్స్లో కూడా ఉంటుంది. వాల్నట్స్ని కూడా తినాలి. వాల్నట్స్ని తింటే తెలివైన హెల్తీగా ఉన్న బేబీ పుడుతుంది. ఆరెంజ్ జ్యూస్ను కూడా డైట్లో భాగంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్లో రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఈ విటమిన్ సి కూడా ఉంటుంది. అందువల్ల డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎగ్ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎగ్లో ఉండే ప్రోటీన్స్ బేబీ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి. ఎగ్గు ఫుల్గా బాయిల్ అయిన తర్వాత మాత్రమే తినాలి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లెమన్ని, డేట్స్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ చికెన్, మటన్ తినొచ్చు. చికెన్, మటన్లో రిచ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ బేబీ యొక్క బిల్డింగ్ బ్లాక్స్కి చాలా యూజ్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా యాపిల్ని డైట్లో భాగంగా చేయాలి. అడ్వాంటేజ్కు బేబీకి ఫ్యూచర్లో ఆస్మా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి యాపిల్ తినడం వలన. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రతిరోజు గుప్పెడు బాదం పప్పుల్ని నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత పొట్టు తీసి ఆ బాదం పప్పుల్ని తినాలి. ఈ బాదం పప్పుల వల్ల బేబీ హెల్త్ డెవలప్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఎంతగానో యూజ్ అవుతుంది.
ప్రెగ్నెంట్ ఉమెన్ దానిమ్మ, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ని కూడా తాగొచ్చు. అదేవిధంగా మీకు తెలివైన బిడ్డ కావాలంటే వాల్నట్స్ తినాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కొబ్బరి నీళ్ళు కూడా తాగాలి. దీనివల్ల వేడి చేయకుండా చలవగా ఉంటుంది. నా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.